శ్రీమతి నమః. తిరుపతిలో అన్నమాచార్య స్వామి వారి తల మీద శాంటాక్లాస్ టోపీ పెట్టాడు అని చెప్పి వీడియో చేసుకున్నాం కదా. ఆ వీడియో చేసుకున్న తర్వాత కింద నాకు కామెంట్స్ పెట్టారు. ఇలాంటి వెధప్పని ఎవడు చేశాడు, రక్తం మరిగిపోతోంది, వాడిని తొందరగా పట్టుకోవాలని. వాళ్ళ సంకల్ప బలమేమో ఆ చేసిన వాడెవడో తెలిసింది. వాడెవడో మీకు కూడా చూపిస్తాను చూడండి సీసీ ఫుటేజ్. ఈ వీడియోలో చూశారు కదా, ఈ పిచ్చివాడు చేతికి ఒక సంచి తగిలించుకున్నాడు. కొత్త టోపీ ఈ పిచ్చోడికి దొరికింది. గేటు తీసుకుని అన్నమాచార్య స్వామి వారి తల మీద కొత్త టోపీ వాడికి పెట్టాలని అనిపించింది అనమాట. ఈ మధ్య మన భారతదేశంలో ఇలాంటి పిచ్చి ముఠా ఎక్కువైపోతుంది. మొన్న భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో కూడా అదే కదా జరిగింది. ఒక పిచ్చివాడు అమ్మవారి విగ్రహాన్ని పగలగొట్టేశాడు. అలాగే ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో కూడా అదే కదా జరిగింది. ఒక పిచ్చివాడు అమ్మవారి విగ్రహాన్ని పగలగొట్టేశాడు. కొన్ని ఆలయాల్లోనేమో ఈ సీసీ ఫుటేజ్ లో చూసినప్పుడు పిచ్చివాళ్ళు ఇగో చూశారు కదా వాడు పిచ్చివాడు చేశాడు అని చెప్పి చెప్తారు. కొన్ని ఆలయాల్లో మాత్రం సీసీ ఫుటేజ్ దొరకదు. ఈ పిచ్చివాడు పిచ్చిలోనే హ్యాక్ చేసేస్తాడు. హ్యాక్ చేసేసిన తర్వాత ఆ పిచ్చిలోనే విగ్రహాలని ధ్వంసం చేసేస్తాడనమాట. ఈ పిచ్చి వాళ్ళందరికీ హిందూ దేవాలయాలకి ఎలా వెళ్ళాలి, హిందూ దేవీ దేవతల విగ్రహాలను ఎలా పగలగొట్టాలి, ఎలా ధ్వంసం చేయాలి, హిందువుల ఆస్తిని ఎలా పాడు చేయాలి, ఇవి మాత్రం బాగా తెలుస్తాయి. మిగతా విషయాలు వాళ్ళకి ఏం తెలియవు. ఈ పిచ్చి వాళ్ళకి మన దేవాలయాలే కనపడతాయి, మిగతా వాళ్ళ ప్రార్థనా స్థలాలు కనపడవు. వాళ్ళని ఎటువంటి ఇబ్బంది వాళ్ళు పెట్టరు అనమాట. కాబట్టి పిచ్చి హిందువులారా, మనల్ని పిచ్చి నుంచి మేలుకొలపడానికి ఇలాంటి పిచ్చి వాళ్ళు వస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.